శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 19. గురుచరణుడితో సమాగమం. వల్లభేశ్వర శర్మ దంపతులు, నేను, సుబ్బಣ್ణ శాస్త్రి శ్రీపాదుల వారి లీలలను స్మరించుకొనుచుంటిమి. ఇంతటిలో వారింటికి దూరపు బంధువైన లింగన్న శాస్త్రి అను అతడు వచ్చెను. అతడు వేదాంగ పారంగతుడు. లింగన్న శాస్త్రి ఈ విధముగా చెప్పనారంభించను. నేను పితృతర్పణముల నిమిత్తము పాదగయ క్షేత్రమైన పీఠికాపురమునకు వచ్చి తిని. మా తాతగారు కర్మిష్ఠుడైన బ్రాహ్మణుడైనను ధనవంతుడైనను బహుపిసినారి. శాస్త్రములలో చెప్పబడిన అపద్ధర్మములను ధర్మసూక్ష్మములను వితండవాదముతో తనకు అనుకూలముగా అన్వయించుకొనువాడు. పితృదేవతల తృప్తి కొరకు చేయబడు దశవిధ దానములను యథాశక్తి అను సూత్రముతో వక్రముగా అన్వయించుకొని అత్యంత స్వల్ప ద్రవ్యముతో ఆ తంతు అయినదని అనిపించుకొనిడివాడు. శ్రాద్ధపూర్వకముగా చేయబడు శ్రాద్ధకర్మలందు కూడా అనవసరముగా ద్రవ్యము ఖర్చు పెట్టబడుచున్నదనియు, భోక్తలు ఇదే అదనని భావించి మిక్కుటముగా భోజనము చేయుచున్నారనియు, తన ఇల్లు గుల్ల అగుచున్నదనియు అంతర్మథనము చెందడివాడు. కాలము తీరగా అతడు చనిపోయెను. మా నాయన కూడా తన తండ్రి అడుగుజాడలలోనే నడిచెను. జగద్భక్షకుడైన కాలము అతనిని కూడా కబళించెను. నేను మాత్రము శాస్త్రములలో చెప్పబడిన రీతిగా నా శక్తికి తక్కువ కానీ ఎక్కువ కానీ కాకుండా యథాశక్తిగా పితృదేవతలకు సంబంధించిన తర్పణాదులను కావించుచుంటిని. ఇంతలో మా ఇంటిలో అకారణ కలహములు చెలరేగి మనశ్శాంతి లేకుండెను. కారణములు ఏమీయూ లేకుండగానే సద్యః కలహములు వచ్చుచుండెను. పరమశాంతులైన బంధుమిత్రులు మా ఇంట అడుగుపెట్టిన కొలదిసేపటికే రౌద్ర స్వభావము పొంది జగడములకు దిగగా అది కలహాల నిలయమాయెను. నా భార్య నా మీద అలిగి పుట్టింటికి పోయెను. నేను పరుండినప్పుడు నా కుమారుడు నా రొమ్ముల మీద కూర్చుని తన 2 చేతులతో నా పీక పిసికి వేయదలంచెను. నా కోడలు, నీ వయస్సు వారు చాలామంది వల్లకాటికి చేరి ఉన్నారు, నీ వంతు ఎప్పటికి వచ్చునో కదా అని తిట్టిపోసడిది. నా కూతురు, నీ వంటి దరిద్రునికి కూతురుగా జన్మించుటకు నేనెంత పాపము ఏ జన్మలో చేసుకుంటున్నా కదా అని పరుషవాక్యములాడేది. నా అల్లుడు, మా ఇంటిలో సరి అయిన సేవకులు లేరైరే, దుఃఖలావుగా ఉన్నావు. నా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చుట, గుడ్ల చావడిలో గోసేవ చేయుట, అవసరమైనప్పుడు బ్రహ్మణార్థమునకు పోయి తిలదానము పెట్టుట మొదలైన పనులు చేయవచ్చు గదా. మేము పస్తులుండి అయినను నీకు బకాసుర భోజనము సిద్ధం చేయగలవారం. నీవే వంట వార్పు చేసి నీవు తినగా ఏమైనా మిగిలినచో మాకు కూడా ఒక కబళం భోజనం పెట్టవచ్చును అని వ్యంగ్యోక్తులతో హింసించేవాడు. నాకు జీవితము కంటకప్రాయమైనది. ప్రతి జీవికిని జీవించుట యందు ఆసక్తి కలిగి జీవించుటలో మాధుర్యమున్నదని తోచును. అయితే నా విషయములో జీవించుట మాధుర్యము లేదని తెలిసిపోయినది. అయినచో బలవంతముగా ఆత్మహత్య చేసుకొని మరణింతమన్న పిశాచ జన్మ లభించునేమోనని భయము. నా మరణానంతరము నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరగవని నాకు స్పష్టముగా తోచినది. ఒకనాడు నేను మా ఇంటిలో ఉన్న గుడ్ల చావడిలో నాకు అవప్పచెప్పిన పనులు అన్నింటినీ పూర్తి చేసుకొని భోజనం చేయుటకు ఉద్యుక్తుడనైతిని. అయితే నా కోడలు నాకు పెట్టినది పాసిపోయిన అన్నం. అది దుర్వాసన కలిగి ఉన్నది. దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనిపించినవి. పనులను చేసి అలసియున్న నాకు మిక్కుటముగా ఉన్న క్షుద్బాధ మరియు హింస కలిగించినది. కన్నీళ్లు కార్చుదామన్నను ఓపిక లేని స్థితిలో ఉంటిని. దుర్వాసనతో కూడిన అన్నమును తినజాలం, ఆకలి బాధకు తట్టుకొనజాలను. కడుగంగడు దైన్యస్థితిలో ఉన్న నాకు ఈ లోకము, ఈ జనులు, ఈ బాంధవ్యములన్నీ సత్యములేనా, లేక ఇదంతయు ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనసులో శంక కలిగినది. మనస్సునకు ఆలోచించే శక్తి కూడా లేక మొద్దుబారిపోయినది. ఇటువంటి విషమ పరిస్థితిలో ఒక అవధూత నేనున్న గుడ్ల చావడిలో దర్శనమిచ్చాను. కరుణారసము మహాప్రవాహం వలె అతని కండ్ల నుండి ప్రవహించుచుండెను. ఆ దివ్య కరుణామూర్తిని గాంచిన తక్షణము పసిబాలుని వలె వెక్కి వెక్కి ఏడ్చితిని. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరముల నుండి తెలియనని జ్ఞానము కలిగినది. నేను ఆ అవధూత దివ్య శ్రీచరణములపై పడి
ఆ దివ్య చరణములను నా గుండెలకు హత్తుకొంటిని. ఆ అవధూత తన దివ్యహస్తములతో ఆ అన్నమును స్పృశించను. కంచములోని ఆ అన్నమును అదృశ్యమాయను. ఆ కంచములో హల్వా అను పిలువబడు తీపి పదార్థం ఉండెను. ఆ అవధూత ఆ హల్వాలో స్వల్ప భాగంను స్వీకరించి మిగతాది నన్ను తినమని ఆజ్ఞాపించను. నేను సంతుష్టిగా తింటిని. జవసత్వములు నాలో పుంజుకొనినవి. అవధూత నన్ను ఒక గుణపముతో ఈశాన్యమూల త్రవ్వమనెను. నిలవెత్తు గొయ్యి తీసిన తదుపరి దానిలో 2 కుక్కల అస్థిపంజరములు బయటపడినవి. వాటిని నేను అవల పారవైచితిని. అవధూత నా వద్దనున్న గంజిని దానిలో పోయమనెను. నేను ఆ గోతిలో గంజిని పోసి మట్టితో ఆ గోతిని పూడ్చితిని. అంతటా ఆ అవధూత ఇట్లు సెలవిచ్చెను. నీకు పిశాచ బాధ నివృత్తిని చేసి తిని. నీ గృహమునకు ఇప్పుడు స్థలశుద్ధి జరిగినది. క్రమశః పరిస్థితులు చక్కబడును. పాదగయ క్షేత్రమైన పీఠికాపురము నుండి నీకు పిలుపు వచ్చినది. తక్షణమే నీవు పయనము కావలసినది. నీకు తగిన ఏర్పాట్లు చేయబడను. మనము తిరిగి పీఠికాపురంలో కలుసుకొందుము. నేను కట్టుబట్టలతో పీఠికాపురమునకు పయనమైతిని. ఇంటిలోని వారెవరికి చెప్పకుండా తక్షణమే బయలుదేరితిని. నేను కొంత దూరం పోవుసరికి సాయం సంధ్య సమీపించుచుండెను. ఒక మామిడి తోట గుండా ప్రయాణం చేయుచుంటిని. ఆ తోట యజమాని నరసింహప్ప అన్నతడు నన్ను మిగుల ఆదరించెను. భుజించుటకు మధురమైన ఫలములను సమర్పించెను. నా ఆకలి తీరినది. ఆ రాత్రికి తన ఇంట ఆతిథ్యమును తీసుకొనవలసినదని బతిమాలెను. నేను సరే అంటిని. ఉదయం నేను స్నాన సంధ్యలు నెరవేర్చుకొనిన తదుపరి నాకు వస్త్రదానమునర్చి కొంత ద్రవ్యమును దక్షిణగా సమర్పించెను. అవధూత చెప్పినట్లే ఏర్పాట్లు జరుగుచుండుట గమనించిన నాకు ఆశ్చర్యం కలిగెను. అంతటా రైతు ఇట్లా నేను, అయ్యా, నిన్న మధ్యాహ్న సమయమునందు ఒక అవధూత స్వప్నదర్శనమిచ్చి సాయం సంధ్య యందు సద్బ్రాహ్మణుడొకడు పాదచారి అయి తోట మార్గమున పోవుచుండుననియు అతనికి ఆతిథ్యమిచ్చి ఆ మర్నాడు వస్త్రదానం చేసి దక్షిణ కూడా ఇయ్యవలసినదనియు అతనికి భుజించుటకు మామిడి పండ్లను ఇయ్యవలసినదనియు చెప్పాను. పగటిపూట అందు కలిగేడి స్వప్నములు యథార్థము కావంతుడు. దానికి విరుద్ధముగా తమ దర్శన భాగ్యం కలిగినది. మీకు సేవ చేసుకున్న అదృష్టం కూడా కలిగినది. ధన్యుడనైతిని అనెను. ఈ వృత్తాంతమును బట్టి అవధూతలో అతీత శక్తులు చాలా కలవని, అవధూత సామాన్య అవధూత కాదని నాకు స్పష్టమైనది. నేను వేదమునందలి రుచులను వల్లవేసుకొనుచు ప్రయాణం చేయుచుంటిని. నూతన వస్త్రములను ధరించి వేదములను వేసుకొనుచు పోవుచుండగా నాలోని నరనరములలో విద్యుత్ ప్రవహించుటను గమనించి తిని. ఆ విద్యుత్ ప్రవాహము వలన శరీరమునందు తెలియరాని ఆనందం కలుగుచుండెను. నా వెనుకనే ఎవరో వేద పండితుడు నా వైపు వడివడిగా వచ్చుటను గమనించి తిని. అతడు వేదమునందలి సావిత్రి పన్నమును చెప్పనారంభించెను. నేను కూడా అతనితో స్వరమును కలిపి తిని. అంతటా అతడు ఇట్లా నేను, సావిత్రి పన్నము చాలా ముఖ్యమైనది. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి సావిత్రి కాటక చయనము చేసెను. అది కూడా పీఠికాపురంలోనే జరిగినది. ఏనాడో ఇచ్చిన వాగ్దానమును అనుసరించి నేడు పీఠికాపురమునందు ఆ దత్త ప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినాడు. వేదము ప్రభు సమ్మతము. వేదములను పఠించే అధికారము బ్రాహ్మణులకు ఇయ్యబడినను వేదములను అధ్యయనం చేయే అధికారము సర్వవర్ణముల వారికి ఇయ్యబడినది. బ్రాహ్మణుడు శ్రీకృష్ణుని పూజించేవారు. మరి శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల పాదములను కడిగి నీళ్లను నెత్తిపై జల్లుకొనివాడు. పీఠికాపురం నుండి పిలుపును అందుకున్న నీవు ఎంతయో అదృష్టవంతుడవు. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారి మహిమను వినగోరుచున్నాను. నాయన, వారి దర్శనము సర్వపాప క్షయకరం. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారు. వారి లీలా జన్మభూమి పీఠికాపురం. సర్వయుగములందలి మహాత్ములు అవసరము ఏర్పడినప్పుడు అవతార పురుషునితో కలిసి అవతరించుట కద్దు. పూర్వయుగమునందు సుశీల విష్ణుదత్తుడను పుణ్యదంపతులు ఉండేవారు. సుశీలయను ఆ మహాసాధ్వి తన సాధనా ప్రక్రియలో అనసూయ మాతతో తదాత్మ్య స్థితిని అందినది. దత్త జయంతి రోజున ఆమె ప్రసవ వేదనను అనుభవించెడిది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషములతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితిని పొందడివారు. ఈ తాదాత్మ్య స్థితి అనున్నది అభౌతికము, అప్రాకృతికము, మనోబుద్ధులకు అగోచరము, దేవరహస్యం, వాక్కునకు అందనటువంటిది.
వివరించి చెప్పుటకు సాధ్యం కానిది. వారే ప్రస్తుతం సుమతి మహారాణి అప్పలరాజు శర్మగా జన్మించిరి. వారి తపఫలముగా శ్రీపాదుల వారు వారికి సంతానంగా జన్మించిరి. వారు కృష్ణ యజుర్వేదులు, అపస్తంభ సూత్రులు, భరద్వాజ గోత్రీకులు. పూర్వయుగమునందలి లాభాద మహర్షి అను వైశ్యముని శ్రీమాత యొక్క వాస్తవి కన్యకా అవతారమునందు భాస్కరాచార్యునిగాను, దత్తప్రభువు యొక్క శ్రీపాద శ్రీవల్లభ అవతారమున సుమతి మహారాణికి తండ్రిగా జన్మించిరి. నీవు పీఠికాపురమున ఆ మహాపుణ్య దంపతులను దర్శనం చేసుకోగలవు. నీకు ఆతిథ్యం ఇచ్చి వస్త్రదానమును దక్షిణను ఇచ్చిన రైతు పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠి అను వారి తండ్రి అయిన సుబ్బరామయ్య శ్రేష్ఠి అను వారి వద్ద పూర్వజన్మనందు పాలేరుగా ఉండేవారు. పరమ పవిత్రులైన సుబ్బరామయ్య శ్రేష్ఠి వారింట భోజనము చేసిన మహాపుణ్యము వలన భూస్వామి సకల సుఖములను పొందుచున్నాడు. పీఠికాపురమునందలి వెంకటప్పయ్య శ్రేష్ఠియను నరసింహవర్మయును శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి మెండు. అంతటా నేను ఇట్లాంటిని అయ్యా, కర్మబంధములు అత్యంత సంక్లిష్ట బంధములని గమనించి తిని యజ్ఞము చేయనప్పుడు పవమాన ఘటము బ్రద్దలైన ఎడల ఆ ఘటముతో పాటు అధ్వర్యుని శిరస్సు కూడా వెంటనే బ్రద్దలై వాని ప్రాణము పోవునని చెప్పబడినది. నేటి కాలములోనూ యజ్ఞములు జరుగుచున్నవి. పొరపాటున పవమాన ఘటములని చెప్పబడు ఆ మూడింటిలోనూ ఏదైనా ప్రమాదవశాత్తు బ్రద్దలైన ఎడల ఆధ్వర్యుని శిరస్సు బ్రద్దలగుటలేదు. దీనికి కారణమేమి? వేదశాస్త్రములందు చెప్పబడిన విషయములు శుభములను కలిగించును గాని అశుభములను కలిగించునవి గాని సంభవింపకుండుటచే నాస్తికులు వేదశాస్త్రములను అవహేళన చేయుచున్నారు. అంతటా మహామహులు ఇట్లనిది, నాయన, ప్రస్తుత కాలంలో నిర్వహింపబడు యజ్ఞములలో పవమాన ఘటములలో విద్యుత్తు మొదలైన ప్రాణహారిక పదార్థములు లేవు. యజ్ఞమును నిర్వహించు అధ్వర్యుడు గొప్ప సాధకుడై ఉండవలెను. అతనిలో యోగాగ్ని ప్రస్ఫుటముగా ఉండవలెను. ఆ యోగాగ్నియే పవమాన ఘటములలో విద్యుత్తును కలిగించగలదు. మహాయోగి అయిన వాడు అధ్వర్యుడై యజ్ఞము చేసిన ఎడల సద్య ఫలితము కలిగి లోకశ్రేయస్సు కలుగును. అట్లుగాక నామమాత్రముగా జరుగు ప్రక్రియల వలన వేదశాస్త్రోక్త ఫలమును పొందజాలం. యజ్ఞాది కర్మలలో ఇచ్చే దక్షిణలో 16, 116, 1116 అనేది సంఖ్యాభేదములకు కూడా ఎంతో రహస్యార్థం ఉన్నది. గోత్రమనున్నది పితృ సంబంధమైనది. ఈ ధర్మము సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందనిది. సాపిండ్యమనున్నది మాతృ సంబంధమైనది. ఈ ధర్మము దీనికి 7 పురుషములకు నివృత్తమగును. వివాహమునకు పుత్రుడు ధనము అను 2 ఫలములు గలవు. ఈ రెంటిని పొందుటకు స్త్రీయనుడి అగ్ని ముఖ్యముగా కావలేను. రుణభేదమే లేని శ్రీపాదుల వారికి కులభేదములు ఎట్లుండను? వారు భావాద్వైతమును బోధించుచున్నారు, కరాద్వైతమున కాదు. ఆదిశంకరుల వారి వలె శ్రీపాదుల వారు పక్షపాతరహితులు. ఆదిశంకరులు హేమ విద్యను సత్వగుణ ప్రధానులైన బ్రాహ్మణులకు ఉపదేశించక రజోగుణ ప్రధానులను పరోపకార పరాయణులను అగు కళ్ళు గీసుకొని జీవించు గౌడకులస్తులకు ఉపదేశించిరి. అటులనే శ్రీపాదుల వారు కూడా జాతి మత వర్ణ వయో వివక్షత లేక వారి వారి యోగ్యతానుసారము తమ అనుగ్రహమును ప్రసరింపజేతురు. ఆదిశంకరుల వారు హేమ విద్యను బ్రాహ్మణులకు ఉపదేశించిన వారు లోబులై ధన వ్యామోహాదులై చిక్కి స్వధర్మానుష్టమును మరిచిపోదురు. మనస్సు, బుద్ధి, అహంకారము, భూమ్యాది పంచతన్మాత్రలు అనేది ఈ 8 జడ ప్రకృతులందరూ. చిత్ప్రకృతిలో కలిపిన ఎడల అవి 9 అగును. 1 అనున్నది చిత్ప్రకృతికి ప్రతీకం. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకం. 2 నుండి 9 వరకు ఉన్న ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకు ప్రతీకం. శూన్యమన్నది బ్రహ్మతత్వమునకు ప్రతీకం. పూర్ణముతో కూడిన 9 అంకెల వలన పుట్టిన గణితము ప్రకృతుల కార్యకలాపమునకు అనగా సృష్టికి ప్రతీకయై ఉన్నది. శ్రీపాదుల వారు దోచౌపాతి దేవిలక్ష్మి అనే హాస్యముగా 2 చపాతీల కోసము భిక్ష అడుగువారు. ఇది 2, 4, 9, 8 అను సంఖ్యకు ప్రతీక.
వారి ప్రతి కదలికలోనూ వాక్కులోనూ నానార్థములు గోచరించును. సృష్టిలోని సమస్త ద్వంద్వములకు 2 ప్రతీక. స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరములకు 4 ప్రతీక. మార్పులకు లోను కాని బ్రహ్మతత్వమునకు 9 ప్రతీక. మహామాయకు 8 ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు. శ్రీపాదుల విరాట్ స్వరూపం. నేను బృహత్ శిలానగరం అని పిలువబడు పెనుగొండ గ్రామమునకు చెందినవాడను. నన్ను గణపతి శాస్త్రి అందురు. నేను వేదాధ్యయమునకు చేయు నిమిత్తము వాయసపుర అంటే కాకినాడ అగ్రహారమునకు వచ్చి తిని గురు శుశ్రూష చేయుచు వేదములను నేర్చుకొనుచుంటిని. మా గురుదేవుల గృహమునకు సమీపముననే భూములు కలవు. గోగణము కూడా విస్తారము. నేను గోవులను మేపుటకు పొలమునకు పోయి తిని ఒకనాడు పశువుల కాపరి వేషమున ఉన్నను దివ్య తేజో విరాజితుడైన బాలకుడు ఒకడు 10 సంవత్సరముల వయస్సు కలవాడు మా భూమిలోకి వచ్చను. అతడు మెడలో జంధ్యమును ధరించి ఉండెను. కావున నేను బ్రాహ్మణ బాలకుడనే నిశ్చయించుకొని నిర్ధారణ కొరకు అతనినే అడిగి తిని. అంతటా అతడు ఇట్లనేను, నేనే, నాలో సమస్త తత్వములను ఉన్నవి. అన్నింటికీ ఆధారభూతుడనైన నేను మాత్రము నేనే. నాలోని బ్రాహ్మణ లక్షణములను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడని భావించిన తప్పు కాదు. అది మాత్రమే సత్యం కాదు. నాలో క్షత్రియుల లక్షణములు గాంచి క్షత్రియుడు అనుకున్నను అది కూడా అసత్యము కాదు. అయితే అది మాత్రమే సత్యం కాదు. వైశ్య లక్షణములను గాంచి వైశ్యుడని అనుకున్నను అసత్యం కాదు. అయితే అది కూడా సత్యం కాదు. శూద్ర లక్షణములను గాంచి శూద్రుడు అనుకున్నను అది దబ్బర కాదు. అయితే అది మాత్రమే యథార్థం కాదు. నన్ను నీవు చండాలునిగా భావించినను తప్పు కాదు. అది కూడా యథార్థం కాదు. నేను సమస్త పరిమితులకు అతీతుడను. సత్యముగాను అసత్యముగాను తోచని ప్రతి విషయమునకు నేను అతీతుడను, ఆధారభూతుడను. నేను పరమసత్యమును. ఆ సత్య తత్వము అన్ని అవధులకును ఆవలనుండునది. నా యొక్క ధర్మము పరమధర్మము. అది సమస్త ధర్మములకును అతీతము, ఆధారభూతము కూడాను. నాది పరమ ప్రేమతత్వము. సృష్టిలోని జీవులలో ఉండే ప్రేమతత్వము అన్నింటికంటే సుదూరంలో ఉండును. అంతేకాకుండా వాటి అన్నింటికీ ఆధారంగా ఉండును. నన్ను నీవు పురుషునిగా భావించిన స్త్రీ వలె ప్రవర్తించెదను, స్త్రీగా భావించిన పురుషుని వలె ప్రవర్తించెదను. నన్ను అర్ధనారీశ్వరుడు అనుకొందువా? ఆ 2 రూపములు వ్యక్తమగుటకు ముందున్న మనోవాచామ గోచరమైన దివ్యానంద తత్వమని రుజువు చేసేదను. ఇంత విలక్షణములతో కూడిన నన్ను ఏమని తెలుసుకోగలవు? అతడు చెప్పున్నదంతయు మహోగ్రజ్వర పీడితుడని సంధి ప్రలాపం వలె తోచినది. పైత్యం మితిమీరినప్పుడు ఆ వాక్కులు చవాక్కులు వచ్చినని తలంచితి. నా మనోవస్థను గమనించుతున్న అతడు ఇట్లనే, ఇప్పుడే శనేశ్వరునితో మాట్లాడుచుంటిని. నేను ఈ గణపతి శాస్త్రిని ఎంత చమత్కారముగా చిత్ర విచిత్రములైన బంధనముతో పడివేసి హింసించదనో ఆ వేడుకను వీక్షించు ప్రభు అనెను. అంతట నేను ఇతని కర్మఫలమును నేను గోక్షీర రూపంలో గ్రహింపబోచున్నాను. ఇతనిని నీవు బంధనములలో పడవేయజాలవని అంటిని. ఈ మాటలు విన్న తడవుగా నాలో కంపరం బయలుదేరినది. వాస్తవమునకు ఆ సమయంలో నాకు చాలా చెడ్డ దశ జాతకంలో జరుగుచుండేది. నేను ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉండగానే ఆ పశువుల కాపరి ఒక ఆవు వద్దకు పోయి, గాయత్రి, నాకు ఆకలిగా ఉన్నది, పాలివ్వగలవా అని ప్రశ్నించను. ఆ గోమాత అవునని సూచించు అర్థంలో తన తల తిప్పాను. దాని పొదుగు పాలతో నిండి క్షీరధారలు భూమిపై పడుచుండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా ఆ పాలను తాగాను. ఆ గోవు గొడ్డు ఆవు అయినను ఆ పశువుల కాపరికి పాలిచ్చెను. ఇది అంతైనూ నాకు అయోమయంగా ఉండెను. ఆ పశువుల కాపరి తృప్తిగా అచ్చట ఉన్న ఒక మామిడి చెట్టు కింద కూర్చుండెను. నేను తిరిగి అతని వైపు యాదృచ్ఛికంగా చూడగా ఆ పశువుల కాపరితో పాటు ఎవరో 10 ఏండ్ల రైతు బాలిక వేషంలో ఉన్న కన్య కూడా ఉండెను. చూపరులకు వారిరువురు నయనానందకరముగా ఉండిరి. వారి సరస సల్లాపములు, వినోదభరితములైన సరస సంభాషణలు చూడచక్కని జంటగా కనిపించను. ఇంతలో వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు తమ గుర్రపు బగ్గి నుండి దిగిరి. వారితో పాటు 10 సంవత్సరముల వయసు కలిగిన తేజో విరాజితుడైన బాలకుడు ఒకడుండెను. అతడే శ్రీపాద శ్రీవల్లభస్వామి అని ఆ తర్వాత తెలుసుకొంటి. మా గురుదేవులకు ఆ భూమి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు భూదానముగా తమ తండ్రి గారి స్మృత్యర్థము ఇచ్చి ఉండిరి. ఆ భూమికి ఆనుకొని వారికి విస్తారమైన భూములు కలవు. తమ భూములను పర్యవేక్షించుకొని నిమిత్తము శ్రేష్ఠి గారు
ఎప్పుడైనా పీఠికాపురం నుండి వాయస అగ్రహారమునకు వచ్చుట కలదు. శ్రేష్ఠి గారు పశువుల కాపరిని అతనితో ఉన్న రైతు బాలకును చూసి ఆశ్చర్యచకితులైరి. వారు మహాతేజోవంతులగుటే కాక కొంచెము మార్పు చేర్పులతో శ్రీపాదుల వారిని పోలియుండిరి. శ్రీపాదుల వారు ఇట్లనిరి, తాత, ఎందులకు అంత సంభ్రమాశ్చర్యచకితుడవవుతావు? అప్పుడు శ్రేష్ఠి గారు, నాయన, వారిరువురిని చూడ నయనానందకర దృశ్యం చూచెడివాడు చూడబడి దృశ్యము ఒక్కటేనా? అంతటి వేదాంత విషయములు నాకు తెలియవు బంగారు తండ్రి. తాత, ఇందులో వేదాంతమేమున్నది? శ్రీహరి కూడా పరిమితులు లేని తన మాయాగతిని చూసి ఆశ్చర్యచకితుడైనాడట. ఈ సృష్టి నవరసభరితం. ఆశ్చర్యకరమైన దృశ్యములు కల్పింపబడుట కూడా సృష్టిలోని ఒక నియమం. అచ్చట రెండుగా ఉన్నది, ఇచ్చట ఒక్కటిగా ఉన్నది. ద్వైతము యథార్థమా, అద్వైతము యథార్థమా? నేను ఒకటా, రెండా, లేక అనేకమా? ఆలోచించి చెప్పు. శ్రేష్ఠి గారికి శ్రీపాదుల ఈ మాటలతో పశువుల కాపరియు ఆ రైతు బాలికయు కూడా శ్రీపాదుల వారి కాయ సృష్టి కానీ కాదు గదా అనేది సందేహం కలిగినది. శ్రేష్ఠి గారు చుబుకమును పట్టుకొని శ్రీపాదులు ఇట్లనిది, తాత, సందేహమెందులకు? మీ వంశంలోని వారు నన్ను మరవనంత వరకు నేనును నా శక్తియు అదృశ్య రూపమున మీ భూములలో సంచరించువారమే. మీ ఇంట్లో మా అడుగుల చప్పుడు సాధకులైన వారికి తప్పక అనుభవమయ్యే విషయమే. అనగా దేవి సమేతుడైన ఆ అనగుడు శ్రీ దత్తాత్రేయుడు తన అర్ధనారీశ్వర స్వరూపము దృష్టిగోచరము కాకుండా అవధూత రూపమున శ్రీపాద శ్రీవల్లభ రూపమున మీ సమక్షములోనే ఉన్నాడు. సందేహములు వలదు. నేను సుమతీమాయికి ప్రప్రథమమున దర్శనమిచ్చినప్పుడు, నేను పుత్రుడనే జన్మించినప్పుడు వివాహ ప్రయత్నము చేయవద్దనియు, ఆ రకముగా ప్రయత్నము చేసిన ఇల్లు వదిలి వెళ్ళిపోవట ఖాయమనియు నిశ్చయముగా చెప్పితిని. నీవు రాజర్షివి గనుక నిష్కల్మష భక్తి పాశముతో నన్ను బందీగా చేసితివి గనుక అనఘా సమేతమైన అనఘా స్వరూపమును నీకు దృష్టిగోచరము గావించితిని. నా సన్నిధిలో కారణము లేని కార్యము జరగజాలదు. సృష్టి విధానము విచిత్రమైనది. కర్మములు, వాటి ఫలితములు, అవి సంభవించు దేశకాలములు నాచే నిర్ణయించబడినవి. మూఢులైన జనులకు నా చర్యల ద్వారా, లీలల ద్వారా, మహిమల ద్వారా జ్ఞానబోధ చేయుట నా అవతార కార్యములలో ఒక భాగం. శ్రీపాదుల వారు ఈ ప్రకారంగా పలికి, మేము చూచుచుండగానే కాంతి స్వరూపమును పొంది మామిడి చెట్టు వైపునకు వెడలిరి. చూచుచుండగానే రైతు బాలికయు పశువుల కాపరియు కాంతి స్వభావమును పొంది శ్రీపాదుల వారిలో లీనమైరి. కాలము కాని కాలములో మామిడి చెట్టునకు కాయలు కాయట అసంభవమైన విషయం. కానీ ఆ మామిడి చెట్టునకు ఒకే ఒక కాయ కాసెను. అది శ్రీపాదుల వారు కోసి వారి హస్తస్పర్శ ఎట్టిదో కానీ అది చూచుచుండగానే పండుగ మారినది. పసిపిల్లవానికి తల్లి భోజనము కానీ మధుర పదార్థములు కానీ తినిపించు రీతిన శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారిచే ఆమె మామిడి పండును తినిపించిరి. ఆ మామిడి పండును తినినంత వరకును శ్రేష్ఠి గారు పసిబాలుని వలె ఏడ్చుచుండిరి. శ్రీపాదుల వారి మాతృప్రేమ 1000 తల్లుల ప్రేమ కంటేనూ గొప్పది. వారి దివ్యనేత్రముల నుండి కారుణ్యము, ప్రేమ వర్షించినప్పుడు వారు సాక్షాత్తు త్రిశక్తి స్వరూపిణి అయిన అనఘామాతయే అనిపించెదరు. ఆ మామిడి పండు యొక్క టెంక శ్రీపాదుల వారి సముఖములో నిట్ట నిలువుగా నిలబడి ప్రభువు యొక్క ఆజ్ఞ కోసం వేచియుండు సేవకుని వలె ఉన్నది. శ్రీపాదుల వారి హస్త సంజ్ఞతో అది పైకెగిరినది. అది మామిడి టెంక రూపమున ఉన్నను కేవలం కాంతి స్వరూపముగా మారిపోయినది. శ్రీపాదులు ఇట్లనిది, విత్తు ముందా చెట్టు ముందా అని కొంతమంది వితండవాదము చేయుదురు. ఈ రెండింటి కంటేను ముందున్నవాడు ఒకడున్నాడు, అతడే దైవం. తన సంకల్పమును బట్టి విత్తనము నుండి చెట్టు కానీ, చెట్టు నుండి విత్తనమును కానీ ఆవిర్భవింపచేయగలడు. అమోఘమైన అతని సంకల్పములు సప్త మహర్షులకు సైతము ఊహింపనలవి కానిది. మాలిన్యముతో కూడిన పరమాత్మ జీవుడని పిలువబడుచున్నాడు. మాలిన్య రహితుడైన జీవుడు పరమాత్మ ఆగుచున్నాడు. జీవాత్మ పరమాత్మలో లీనమైనప్పుడు అతని సంస్కారములన్నీ వేయించబడిన విత్తనముల వలె ఉండును. అయితే
పరమాత్మకు సంకల్పము కలిగి తనలో విలీనమైన జీవాత్మను తిరిగి సృష్టి చక్రములోనికి తీసుకురాదల్చిన అతనిని అడ్డుకొనగలుగు శక్తి లేదు. అయితే తనలో లీనమైన జీవులను సృష్టిలోనికి తీసుకువచ్చినప్పుడు వారు కారణ జన్ములై దైవ కార్యమును నిర్వహింతురు. జన్మాంతరమున వారు తిరిగి పరమాత్మయందు లీనమగుదురు. పరమాత్మయందు లీనము కాక అత్యంత సామీప్యమున ఉండదలిచిన జీవులు ఆ ఆనందమయ స్థితిలోనే ఉండదలిచెదరు. అట్టివారిని కూడా పరమాత్మ దైవ కార్య నిర్వహణార్థము కారణ జన్మలుగా జన్మింపజేయును. జన్మాంతరమున వారు పరమాత్మయందు లీనముగాక అత్యంత సామీప్య స్థితి అందే ఉండి దివ్యానందమును అనుభవించెదరు. జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని స్థితిలో ఉండగోరు జీవులు కారణ జన్ములై దేవకార్యమును నిర్వహించి తదుపరి తిరిగి పూర్వస్థితిలోనే జన్మాంతమున ఉండెదరు. ద్వైత స్థితి కానీ విశిష్టాద్వైత స్థితి కానీ అద్వైత స్థితి కానీ జీవుల యొక్క కోరిక మేరకు ప్రసాదింపబడును. అందువలన జనులు అద్వైతము గొప్పదా, విశిష్టాద్వైతము గొప్పదా, ద్వైతము గొప్పదా అని వాదులాడుట తగదు. సృష్టి స్థితి లయములు అనుక్షణము జరుగుచునే ఉండును. బ్రహ్మ విష్ణు రుద్రులు తమ తమ కల్పాంతములలో పరమాత్మ యొక్క అవ్యక్తానందమయ స్థితి యందు ఉండెదరు. వారు తిరిగి మహాసంకల్పమును అనుసరించి వ్యక్త స్థితికి వచ్చి వారి కోసమై నూతనముగా సృష్టించబడిన బ్రహ్మాండములందు సృష్టి స్థితి లయములు గావించెదరు. నవవ్యాకరణ పండితుడైన హనుమంతుడు రాబో కల్పములో బ్రహ్మగా ఉండును. జీవులకు వారి వారి సంస్కారములను బట్టి యోగ్యత విశేషములను బట్టి విశ్వ పరిపాలన కార్యక్రమములో బాధ్యతలు ప్రసాదింపబడును. అందువలన సృష్టి యందలి బ్రహ్మాండములు అనేక కోట్లు. వాటి పరిపాలన నిర్వహణమునకు వినియోగింపబడు దేవతాశక్తులు కూడా అనంతముగా ఉండును. ఆ దేవతాశక్తులకు ప్రతిబంధకముగా ఉండి రాక్షస శక్తులు కూడా అనంతముగా ఉండును. తురుష్కులు సగుణోపేతుడైన నిరాకారుని అల్లా అని పిలిచెదరు. క్రైస్తవులు సగుణోపేతుడైన నిరాకారుని యెహోవా అనియు, సృష్టియందు ప్రతిబింబించిన కూటస్థ చైతన్యమును కుమారుడైన యేసు అనియు, సాంత్వమును ఆదరణను ప్రేమను కరుణను సమకూర్చు దివ్య చైతన్యమును పవిత్రాత్మ అనియు వ్యవహరించెదరు. సమస్త ధర్మముల అందును మతములందును సిద్ధాంతముల అందును స్వప్రకాశంతో వెలుగొందువాడను నేనే. ఆయా జీవుల అభీష్టములను బట్టి అభిరుచులను బట్టి వారు అనుసరించు మార్గములను బట్టి ఆయా స్థితులను బట్టి భిన్న భిన్న తత్వములతో తోచువాడను నేనే. నేను సర్వతంత్ర స్వతంత్రుడను కనుక సాధ్యాసాధ్యములు లేనివాడను కనుక నాకు నిర్దిష్టమైన విధానము అనున్నది లేదు. సమస్త దేవీ దేవతా స్వరూపములలోనూ అంతర్నిహితముగా జాజ్వాలమానముగా ప్రకాశించువాడను నేనే కనుక ఆయా స్వరూపముల ద్వారా పూజలను స్తోత్రములను అందుకొనివాడను నేనే. అందరినీ అనుగ్రహించువాడను నేనే. కలిపురుషుని మాయ అనంతమై వెంటనే సర్వమతముల సారమైన సనాతన ధర్మమే నా స్వరూపమనడి జ్ఞానము ఉదయించును. సాధకుడు బహిర్యాగము ద్వారానైనను అంతర్యాగము ద్వారా అయినను నన్ను పొందవచ్చును. సాధకుడు బహిర్ముఖుడైనను అంతర్ముఖుడైనను నేను సదా వానిని కనిపెట్టుకొని ఉండువాడను. ప్రేమతో పలకరించువాడను నేనే. వేదములలో కూడా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడినది. నేను సత్య జ్ఞానానంత బ్రహ్మస్వరూపమును. నాస్తికునకు దేవుడు లేడని ప్రబోధించువాడను నేనే. ఆస్తికునకు దేవుడు ఉన్నాడని హెచ్చరిక చేయువాడను నేనే. సమస్త గురు స్వరూపమును నేనే. సత్యలోకము, సత్యనామము, గోలోకము, మహాశూన్యము మొదలైన సమస్త సాధనా స్థితులలోనూ స్వయం ప్రకాశంతో వెలుగొందువాడను నేనే. ఎవరైతే వినిర్మల భక్తితో నన్ను ఆరాధించదరో, సర్వభారములను నా పైన వేసి సర్వస్య శరణాగతి పొందుదురో వారి యోగక్షేమములను నేను సదా కనిపెట్టియుండువాడను. నేను శ్రీపాదుడను, శ్రీవల్లభుడను. తాత, ఆనాటి అత్యంత ప్రాచీనమైన యుగము నాటి అత్రి అనసూయానందనుడే ఈనాటి శ్రీపాద శ్రీవల్లభుడు. భరద్వాజ ఋషికిచ్చిన వాగ్దానమును బట్టి పీఠికాపురమున అవతరింపవలసి వచ్చినది. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి కనుల
కనుల వెంబడి ధారాపాతంగా ఆనందాష్టవులు రాలుచుండెను. వారు శ్రీపాదుల వారిని గాఢముగా ఆలింగనం చేసుకొనిరి. వారు అనుభవించిన తన్మయత్వమునకు వర్ణనకు అందనిది, వాక్కులతో తెలియజేయలేనంతటిది. కొంతసేపు తర్వాత వాళ్ళు ఇట్లండి, నాయన బంగారు తండ్రి, మా వంశం పైన నీ అనుగ్రహం ఉండని, మా గోత్రం పైన నీ అనుగ్రహం ఉండని, మా ఆర్యవైశ్య కులము పైన నీ అనుగ్రహం ఉండని. అంతటా శ్రీపాదులు ఇట్లండి, తాత తథాస్తు. బ్రాహ్మణునకు 1 వరము కోరుకొను అధికారం కలదు, క్షత్రియునకు 2 వరములు, వైశ్యునకు 3 వరములు, శూద్రునకు 4 వరములు కోరుకునే అధికారం ఉన్నది. నీవు కోరిన 3 వరములను అనుగ్రహించితిని. 33 కోట్ల దేవతల సాక్షిగా వాగ్దానము చేయుచున్నాను. నా పేరిట శ్రీ పాపనార్యుల ఇంట సరిగా నా జన్మస్థానమునందు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఏర్పడును. నీ నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ బాపనార్యుల నుండి 33వ తరము నడుచుచుండగా, శ్రీ నరసింహవర్మ నుండి 33వ తరము నడుచుచుండగా, నీ వంశంలోని 33వ తరము వ్యక్తిని నిమిత్తమాత్రునిగా చేసి నా సంస్థానమును నేనే ఏర్పాటు చేసుకొందును. నీ వంశమూల పురుషుడైన మార్కండేయ మహర్షిని ఆదేశించుచున్నాను. మార్కండేయ మహర్షి ప్రతి గురువారము మధ్యాహ్న సమయమున ఏదో ఒక రూపంలో నాకు నైవేద్యమయ్యబడిన పదార్థములో ఎంతో కొంత భాగమును స్వీకరించుగాక. దానివలన మార్కండేయ గోత్రమునందు జన్మించిన వారులకు మేలు కలుగుగాక. నీవు కోరినట్లే ఆర్యవైశ్యులపై నా అనుగ్రహం ఉన్నది. ఆర్యవైశ్యులకు రాజ్యాధికార యోగము కలుగునట్లు ఆశీర్వదించుచున్నాను. భవిష్యత్తులో ఏ కులములో ధర్మము ఉండి పుణ్యరాశి కలువాడు భారత ప్రభువు కాగలడు. విచిత్రమైన నాడీ జ్యోతిష్యమునందరి సూచనను బట్టి పీఠికాపురం రాగలడు. మెండుగా నా అనుగ్రహం పొందగలడు. ఆ తరువాత నేపాళ దేశము నుండి భక్తజనుల అసంఖ్యాకముగా పీఠికాపురమునకు నా దర్శనముకు రాగలడు. నా యొక్క శాసనము శిలాశాసనము. సృష్టిలోని ఏ ప్రాణికిని అది అనుల్లంఘనీయమైన శాసనం. తాత, నా జయగంట రకరకముల మార్పులకు లోనై నా మూర్తి ప్రతిష్ఠింపబడిన స్థలములో భూమిగతమై ఉండును. జేగంట చేరిన దానికి గుర్తుగా అచ్చటి త్రవ్వకములలో కొన్ని మృన్మయ పాత్రలు లభించును. పీఠికాపురమునందు నిర్మింపబోవున మహాసంస్థానమునకు ద్రవ్య సహాయం చేయుటకు ఎంతో సుకృతము కావలెను. ఆ ద్రవ్యము మాణిక్య ప్రభువు యొక్క వంశమునకు సంబంధించిన వ్యక్తి నుండి మరియు కర్ణాటక రాష్ట్రము నుండి ద్రవ్యము సమకూరును. అవిశ్వాసులు, మూఢులు, పాండిత్యజనిత అహంకారులు ప్రతిదానికి నీ ప్రమాణం కోరెదరు. నా చరిత్ర పారాయణం చేసిన అభీష్ట సిద్ధి కలుగును. పీఠికాపురములోని నా సంస్థానమునకు సంబంధించిన ఏ సత్కార్యములో పాల్గొనినను ప్రతిబంధకములు తొలుగును. పీఠికాపురములో నా జన్మ నక్షత్రమైన చిత్తా నక్షత్రము నాడు నన్ను శ్రద్ధతో అర్చించిన రుణబాధలు తీరును. కన్యలకు యోగ్యమైన వర్లతో వివాహం జరుగును. భూత ప్రేత విశాచాది అదృశ్య శక్తుల బాధ తొలగును. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు నా సహోదరి శ్రీ వాసవి కన్యక నాకు రక్షాబంధనము కట్టు పుణ్యదినము. ఆనాడు పీఠికాపురంలో నా సన్నిధిలో నుండి వారులకు చిత్రగుప్తుడు మహాపుణ్యమును లిఖించును. నేను స్వతః ప్రమాణం. నా చరిత్ర స్వతః ప్రమాణం. నా లీలలు స్వతః ప్రమాణం. సూర్యుని సూర్యుడని తెలుపుటకు వేరే ప్రమాణమేలా? శ్రీపాదుల వారి లీలలు అనితర సాధ్యములు. ఆ మరునాడు నేను, వల్లభేశ్వర శర్మ దంపతులు, సుబ్బಣ್ణ శాస్త్రి, లింగన్న శాస్త్రి శ్రీపాదుల వారి దర్శనార్థము కురుంగుట్టకు వెడలితిమి. శ్రీపాదుల వారు మమ్మెంతగానో ఆశీర్వదించింది. చిరునవ్వుతో ఇట్లండి, ఆహా ఏమి చర్చలు, ఏమి చర్చలు! శ్రీ బాధవల్లభ మహాసంస్థానం ఏర్పడుటకు చాలా కాలం గడువు కావలేను కదా. మల్లాది వారి రుణము, పైండా వారి రుణము, వత్సవాయి రుణము తీరేదెన్నటికో ఈ విధముగా పలికి మౌనముద్ర వహించింది. శ్రీపాద శ్రీ వల్లభుల వారికి జయం జయం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.